మన ఎదుట ఉంచబడిన పందెము, పరుగు పందెం మన ముందు ఉంచబడింది. ఎంత స్పష్టంగా పౌలు చెప్తున్నాడు కదమ్మా. మన ఎదుట పరుగు పందెం, మనమందరం కూడా రన్నింగ్ రేసులో నిలవబడ్డాం. పరుగు పందెంలో మనం కూడా నిలవబడ్డాం. చాలామంది పరిగెత్తేటప్పుడు ఒక 20 మంది పరిగెడుతుంటారు. మధ్యలో పిల్లలు ఆయాసం వచ్చి ఆగిపోతారు. ఆగిపోతారు. కొంతమంది పిల్లలు అయితే ఏదైనా కాళ్ళకు అడ్డం తట్టుకొని కూడా కింద పడిపో అవకాశాలు కూడా ఉన్నాయి. కింద పడ్డారు కూడా చాలామంది. ఇంకొంతమంది కొంచెం ఉంది, ఇంకా ఒక మీటర్ దూరం, ఒక 10 మీటర్ల దూరం ఉంది, నేను జెండా ముట్టుకుంటాను అనే లోపే ఆయాసం వచ్చి కింద పడిపోతారు. ఇంకెందుకు, నాకు ఆ ప్రైజ్ లేకుండా బాధ లేదు, ఎందుకు వచ్చిన బాధ, నాకు ఆయాసం వచ్చింది, నేను పరిగెత్తలేను, లేకుంటే మన ఆయన తీసుకోకుండా ప్రైజ్ అని చాలామంది డ్రాప్ అయిపోతారు. రన్నింగ్ రేస్లో, పరుగు పందెంలో డ్రాప్ అయిపోతారు. పౌలు అట్లా కాదంట. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసయ్య ఉన్నాడు. యేసు వైపే నేను చూస్తూ, ఆయన పరిగెట్టేటప్పుడు ఎవరిని చూస్తున్నాడంట? యేసయ్యనే కనిపిస్తున్నాడంట. యేసు ప్రభు వైపు చూస్తూ పరిగెత్తాలి. యేసు ప్రభువును చూస్తూ పరిగెత్తాలి. యేసు ప్రభువును చూడకుండా లోకం వైపు, కుటుంబం వైపు, సమస్యల వైపు, శరీర ఆశల వైపు ఒకవేళ మనం చూసామనుకో డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది, కింద పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి బహుమానం మనకు దక్కదు, అనగా పరలోకం మనకు దక్కదు. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూస్తూ పరిగెత్తుతున్నాను, నా పరుగు పందెం తుదముట్టించేంత వరకు నేను పరిగెత్తుతూనే ఉంటానని పౌలు అంటున్నాడు. ఈ పరుగు పందానికి సంబంధించిన ఇంకొక రెఫరెన్స్ మనం చదువుకుందాం. ఇంకొక రెఫరెన్స్ యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 25వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఎవరైనా చదవండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము. ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే మనము తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ సండే ప్రభు చిత్తమైతే పూర్తి అంశాన్ని మనం ధ్యానిద్దాం. యోబు గ్రంథం 9:25. పరుగు మీద పోవు అని కంటే నా దినములు త్వరగా గతిస్తున్నాయి. చాలా పౌలు అంటున్నాడు, యోబు అంటున్నాడు కదా, పరుగు మీద పోయేవాడు ఎంత స్పీడ్గా, అంటే పరుగు మీద పోయేవాడు స్పీడ్గా పరిగెత్తాడనమాట. ఎక్కడ చూడడు, ఎంతో స్పీడ్గా రన్నింగ్ చేస్తాడనమాట. అలా నా దినాలు గడిచిపోతున్నాయని యోబు భక్తుడు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆదివారము ఆరాధన సమయంలో దేవుడు మనతో ఒక మాటను సెలవిస్తున్నాడు. పందెములో ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసం అనే పరుగు పందెంలో ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. విశ్వాసం అనగానే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఈ విశ్వాసం మనకు ఉంటేనే మనం పరుగు పందెంలో ముందుకు పరిగెత్తగలుగుతాం. విశ్వాసం లేకపోతే మనం పరుగు పందెంలో చేరలేము, పరిగెత్తలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పరుగు పందెంలో స్టార్ట్ లైన్లో నిలబడ్డాం, మనం పరిగెత్తుతున్నాం, బాప్తిసం తీసుకున్నాము, మారు మనసు పొందాము, పరిగెత్తా ఉన్నాం. మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆత్మీయ జీవితంలో, విశ్వాస ప్రయాణంలో కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని అభ్యంతరాలు కూడా వస్తాయి. వాటన్నిటిని కూడా తప్పించుకొని ముందుకెళ్ళాలి. పల్లెటూళ్ళలో తిరునాళ్ళ సందర్భంగా కానీ, ఫెస్టివల్ సందర్భంగా కానీ, కొన్ని జాతరల సందర్భంగా ఎద్దుల పందాలు ఉంటాయి. ఎద్దుల బండ్ల పందాలు, బండితో రన్నింగ్ రేసులు కడతారనమాట. ఎద్దుల బండ్లు కలిసి రన్నింగ్ చేయాలన్నమాట. ఆ బండిని తోలుకుంటూ ఎవరైతే ఆ గమ్యం చేరుతారో, ఫస్ట్ ఆ గమ్యం చేరుతారో, ఆ జెండా, ఆ ఎద్దులు ఆ గీత దాడతాయో అప్పుడు వారికి ప్రైజ్ అనమాట. అయితే కొన్ని ఆటంకాలు వస్తాయి మధ్యలో. ఒక్కొక్కసారి పరిగెత్తలేని పరిస్థితి వస్తాయి. ఎద్దులకు కూడా, బండికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా మనం చూస్తున్నాం. విశ్వాస జీవితం కూడా పరుగు పందెం అంటున్నాడు దేవుడు. ఈ పరుగు పందెంలో కొన్ని అభ్యంతరాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి అంటున్నాడు దేవుడు. వచ్చినా కూడా ఏం చేయాలి అంటే, ఈ పరుగు పందెంలో మనం అడుగు పెట్టాం కాబట్టి ఎన్నొచ్చినా మనం వెనక్కి చూడకూడదు.
ఎన్ని వచ్చినా మనం వెనక్కి చూడకూడదు. లూకాసు వార్త 14:26 వచనాన్ని చదువుకుందాం. ఈ పరుగు పంచములో, ఈ రన్నింగ్ రేసులో నీవున్నావు, నేనున్నాను, నీవున్నావు, నేనున్నాను. ఈ రన్నింగ్ రేసులో ప్రతి ఒక్కరము ఉన్నాం. పౌలు ఒక్కడే కాదు పరిగెత్తేది, యోబు ఒక్కడే కాదు పరిగెత్తేది. ఏ రోజైతే నువ్వు రక్షించబడ్డావో, ఏ రోజైతే నువ్వు మారు మనసు పొందావో, ఏ రోజైతే మనం యేసు ప్రభు దారిలోకి వచ్చామో ఆ రోజే మన పరుగు పందెం స్టార్ట్ అయిపోయింది. ఆ రోజే విజిల్ వేశాడు, పీక ఊదాడు యేసయ్య. మన మాస్టర్, మన టీచర్ ఎవరంటే యేసు ప్రభు వారు పీక ఊదేశాడు, రన్నింగ్ స్టార్ట్ అన్నాడు. అంతే. పరిగెత్తుతూ ఉన్నాం. పరిగెత్తేటప్పుడు మన పరుగు పందెములో ఆటంకాలు వస్తాయి, మన పరుగు పందెములో, మన రన్నింగ్ రేసులో అభ్యంతరాలు వస్తాయి. వచ్చినా కూడా 26 వచనం, 14 వచ్చాం, 26 వచనం. ఎవడైనాను నా యుద్ధకు వచ్చి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిశువుడు కానేరుడు. ఈ పరుగు పందెములో ఎవరిని చూడకూడదు, నువ్వు ఎవరిని ఫాలో కాకూడదు, ఎవరిని వెంబడించకూడదు, నన్ను మాత్రమే చూడాలి. నీ కుటుంబం వైపు చూసి నీ పరుగు పందెంలో ఫెయిల్ అయ్యావో, నీ సహోదరులను చూసి నీ పరుగు పందెంలో నువ్వు ఆగిపోయావో, డ్రాప్ అయిపోయావో, నువ్వు నాకు శిష్యుడు కానేరవు, నువ్వు నా శిష్యుడు కానేరవు అంటాడు యేసయ్య. అందుకనే తన ప్రాణమును సహా ద్వేషించి పరిగెత్తాలి ఈ పరుగు పందెంలో. అది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు అంటాడు, నేను అలా పరిగెత్తాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, పరుగు పందెంలో పరిగెత్తాను, అన్నిటినీ సహా ద్వేషించాను. ఇంకో చోట అంటాడు కదా, ఎక్కడంటాడు అన్నమాట, నాగిటి మీద చేయి పెట్టినవాడు చేయి పెట్టి 62వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం లూకాసు వార్త 62వ వచనాన్ని ఒకసారి చదువు తమ్ముడు. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎవరైనా కానీ యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాలేదంట. నువ్వు నాగలి దున్నుతున్నావు, అక్కడిక్కడ చూసినావు అనుకో, నాగేలు పక్క కన్నా పోతుంది, లేకపోతే ఎద్దుల కాళ్ళ కన్నా పడే అవకాశం ఉంటుందన్నమాట. సరి అయినటువంటి సేద్యము చేయలేడు. కాబట్టి ఈ నాగటి మీద మనం చేయి పెట్టాం అంటే పరుగు పందెంలో నిలవబడి పరిగెత్తేటప్పుడు వెనకలో ఎవరు వస్తున్నారు, ముందు ఎవరున్నారు, పక్కకి ఎవరున్నారు అని చూస్తే మనం పరిగెత్తగలమా? గమ్యం మనం చేరుకోగలమా? చేరుకోలేము. వెనక ఎవరుంటే నీకే, నీ గోల్ ముందుంచబడింది, నీ లక్ష్యం ముందుంది, నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి. యేసు వైపే చూడాలి కానీ వెనక్కి చూడకూడదు. యేసు వైపే చూస్తూ పరిగెత్తాలి కానీ వెనక ఎవరున్నారో చూడకూడదు. ఆమె చూసింది, ఒక ఆయమ వెనక్కి చూడొద్దంటే చూసింది. ఎవరాయమ? రైట్, దేవునికి మహిమ కలుగును గాక. బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. వెనక్కు చూడొద్దమ్మా, చూడొద్దు తల్లి. వీళ్ళు వినారు కదా, ఎవరు అమ్మా, వీళ్ళు వినారన్నమాట. చూస్తే తినొద్దమ్మా, అది తినకూడదు. ఎంత ముద్దుగా చెప్పినాడు కదా దేవుడు, తల్లి తినొద్దు తల్లి, నీకు పుణ్యమైన ఉంటుంది, తినకూడదమ్మా అంటే కూడా ఏమైతే తింటే ఏమవుతుంది, తినింది. ఎవరాయమ్మా? ఎవరవా? ఎవరవా? యాయవ్వా? గుడ్, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని మహిమ పరుద్దాం. గుడ్ గుడ్ గుడ్. అవ్వ కూడా బాగా చెప్పింది, ఆదమ్మ అని కదా. తినొద్దమ్మా, నేను తినే చూపిస్తాను. ఇక ఆమె వెనక్కి చూడొద్దమ్మా, వెనక్కి చూడొద్దు, నేను చూసే తీరుతా. ఏమ్మా, నేను చూస్తా.
యేసుప్రభు అన్నాడు కదా, వెనక్కి చూసేవాడు నా శిష్యుడు కాడు. అసలు వెనక్కి చూడకూడదు, యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. ఇంకొక ఆయన అన్నాడు, నన్ను చూసి నడువు బాబు అంటే, బా నాది ఎంత గ్రేడు, నేనే నడుస్తున్నాను, నేను కూడా నడుస్తున్నా, నన్ను చూడు బాబు అంటే ఆయన చూడడం మానేసి అక్కడిక్కడ చూడడం మొదలుపెట్టాడు, కిందకు చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే ఏమయ్యాడు అమ్మా? వెంటనే మునిగిపోయాడు. అవునా? మునిగిపోయాడు. నువ్వు ఎక్కడ చూడకూడదు. పౌలు అంటాడు యేసు వైపే, ఎబ్రీ పత్రిక 12:2 నువ్వు ఎక్కడ చూడకూడదు, యేసు వైపే చూడాలి, యేసు వైపే చూడాలి. అప్పుడే నీవు విన్ అవుతావు, అప్పుడే నువ్వు గమ్యం చేరుకోగలుగుతావు, అప్పుడే పరలోకాన్ని నువ్వు ప్రవేశించగలవు, అప్పుడే నా శిష్యుడు అవుతావు. నువ్వు వెనక్కి చూసావనుకో మునిగిపోతావు, వెనక్కి చూసావనుకో ఉపశమనం అయిపోతావు, వెనక్కి తిన్నావనుకో శాపం తెచ్చుకుంటావు. అందుకని వెనక్కి చూడొద్దు అంటాడు యేసయ్య. కాబట్టి ఈ పరుగు పందెంలో మనం ముందుకే చూడాలి, అటు ఇటు చూడకూడదని ఆ జంతువు ఒక దానికి ఏదో కదా కండ్లకి ఇట్లా కడతారు కదా, దేనికమ్మా ఇట్లా కడతారు? రైట్ రాజన్న, గుర్రానికి ఇట్లనే, ఇట్లా ఎప్పటికి ఇట్లనే కడతారు. ఇలా ఎందుకు కట్టాలి చెప్పు? ఇట్లా ఎందుకు కడతారు అన్నా? గుడ్ వెరీ గుడ్. ఇట్లా ఎందుకు కట్టాలంటే అటు ఇటు చూడకూడదు అనమాట. చూసినా కనపడకూడదు, చూడాలంటే కూడా ఇవి అడ్డం ఉంటాయి కాబట్టి అది ఎక్కడ చూడలేదు. మరి ఇప్పుడు స్టేట్ పోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఆ గుర్రము ఎక్కడ చూస్తూ వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడ చూడాలి? ఎక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది దానికి? దేన్ని చూడాలి? ఇప్పుడు గుర్రము దారినే చూడాలి, తన ముందున్నటువంటి దారినే చూస్తూ పరిగెత్తాలి. గుర్రము మామూలుగా నడుస్తుందా, పరిగెత్తుతుందా? నడిచే అలవాటు దానికి ఉండదు. గుర్రం అనగానే పరిగెత్తాలి. దాని స్వభావమే దేవుడు దాన్ని పరిగెత్తేయడానికే పుట్టించాడు. కాబట్టి ఆ గుర్రము అటు ఇటు చూడకుండా ఏ విధంగా అయితే దారిని, గురినే చూస్తుందో గమ్యాన్నే చూస్తుంది గుర్రం. కాబట్టి అలాంటి అలవాటు మనం కలిగి ఉండాలి. పౌలు అలా గంతలు కట్టుకున్నాడు. పౌలు ఇలా కట్టుకొని పరిగెత్తాడు, ఎక్కడ చూడకుండా. పేతురు ఆయనేనా అక్కడిక్కడ చూసినది, మునిగిపోయినది ఆయన కదా. యేసయ్యను చూడమంటే తీసేసి అక్కడిక్కడ చూడడం మొదలుపెట్టినాడు, వెంటనే మునిగిపోయినాడు. కాబట్టి ఎప్పుడైతే మనం యేసు ప్రభువును విశ్వాసమందు అంటాడు కదా, ఎబ్రీ పత్రిక 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా, చెప్పండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపే చూడాలి, యేసు వైపే చూస్తూ పరిగెత్తాలి. అప్పుడే మనం గమ్యం చేరుకుంటాం. అందుకనే నాగటి మీద చేయి పెట్టినవాడు వెనక్కి చూడకూడదు, తన ప్రాణాన్ని సహా ద్వేషించి పరిగెత్తాలి. పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. పరుగు మీద పోవాడు ఏ విధంగా అయితే అటు ఇటు చూడకుండా పరిగెత్తుతాడో మనం ఆ విధంగా పరిగెత్తాలి. బహుమానము పొందవలనని మనం పరిగెత్తాలి, గురి యొద్దకే మనం పరిగెత్తాలి. అప్పుడే పరలోక రాజ్యాన్ని మనము సొంతం చేసుకుంటాం. ఈ పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి, అలసిపోకూడదు, విసుగు చెందకూడదు, త్రొట్టిల్లకూడదు, కునికి నిద్రించకూడదు. ఈ పరుగు పందెంలో, విశ్వాసం అనే పరుగు పందెంలో ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా నేను నా పరుగు పందాన్ని ఆపను. యోబన్నాడు, నా గోల్, నా గమ్యం, నా లక్ష్యం ఏదైతే ఉందో నేను పరిగెత్తాలి. పరలోకమందు నేను ప్రవేశించాలి అంటే, పరలోకము నాకు దక్కాలి అంటే, జీవ కిరీటం నాకు దక్కాలి అంటే ఓపికతో పరిగెత్తుతాను, విశ్వాసంతో పరిగెత్తుతాను, ఎక్కడా త్రొట్టిల్లను, ఆయాసం వచ్చినా పరిగెత్తాను, నా ప్రాణాన్ని సహా ద్వేషించి పరిగెత్తాను.
యోబు పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు. యోబు ఎక్కడికి అంటే గమ్యం, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆటంకాలు వచ్చినా పరిగెత్తుచున్నాడు, అభ్యంతరాలు వచ్చినా పరిగెత్తుతున్నాడు. పరుగు ఆపను, పరుగు తుదం ముట్టించేంత వరకు నేను ఆపను అన్నాడు యోబు. విశ్వాస జీవితంలో పరిగెత్తేటప్పుడు సడన్గా ఇల్లు పడిపోయినాయి, నీ బిల్డింగ్ అంతా పడిపోయిందని వచ్చి చెప్పాడు. అయినా నేను రన్నింగ్ ఆపను. ఇంకొకటి వచ్చి నీ ఒంటెలు, నీ గాడిదలు, నీ ఆవుల మందలు, ఎద్దుల మందలన్నీ అన్య జనులు వచ్చి, వేరే దేశం వారు వచ్చి, షేబాయిలు వచ్చి దోచుకొని వెళ్ళారు, పట్టుకొని వెళ్ళారు అన్నప్పుడు యోబు అధైర్యపడలేదు. గమ్యం ముందుంచబడింది. నేను పరుగు పందెంలో ఉన్నాను, రన్నింగ్ రేసులో ఉన్నాను. దేవుడు నన్ను లైన్లో నిలబెట్టాడు, పరిగెత్తమని చెప్పాడు. ఆవుల మందలు చచ్చిపోయినా, ఎద్దుల మందలు చచ్చిపోయినా, నా బిల్డింగ్లన్నీ కూలిపోయినా, నా కుమార్తెలు చనిపోయినా, నా భార్య నన్ను విడిచిపోయినా, నేను నా పరుగును పుట్టించేంత వరకు నా పరుగు పందాన్ని ఆపను అన్నాడు యోబు మహాభక్తుడు. పరిగెత్తాడు, జీవకిరీటం కొరకు ఎదురు చూశాడు యోబు. అలాంటి పరుగు పందెం మనం కూడా ఉన్నాం. ఆ పందెంలో మనం కూడా ఉన్నాం. బహుమానం పొందవలనని పౌలు పరిగెత్తాడు, గురి యొద్దకే వెళ్ళాలని పౌలు పరిగెత్తాడు. మన లక్ష్యం ఏంటంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ భూమి మీద దేవుడు మనకి ఏదైతే పని ఇచ్చాడో ఆ పని మనం చేయాలి. ఆ పని చేసినప్పుడే మనము పరుగు పందెంలో విన్ అయినట్లు, గెలిచినట్లు. అప్పుడు మనకు జీవకిరీటం, పరలోకమందు బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు యేసుప్రభు వారు. ఎందుకో తెలుసా? నువ్వు మంచి పోరాటం పోరాడావు, బాగా పరిగెత్తావు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నీకు, ఫస్ట్ ప్రైజ్ రావడానికి నువ్వు పరిగెత్తావు, గుడ్. అందుకనే నీకు బహుమానం ఇస్తున్నానని యేసయ్య మనకు ఆ రోజు బహుమానం ఇస్తాడు 2వ రాకడలో. కాబట్టి నా ప్రియమైన వర్లారా, ఎలా పరిగెత్తాలి? పౌలు ఎలా పరిగెత్తాడు అంటే, పౌలు ఓపికతో పరిగెత్తాడు, పౌలు వెనక్కి చూడకుండా పరిగెత్తాడు, పౌలు యేసునే చూస్తూ పరిగెత్తాడు, పౌలు ఎన్ని ఆటంకాలు వచ్చినా పరిగెత్తాడు, తన పరుగును తుదముట్టించేంత వరకు ఆపలేదు. ఇంకోసారి అయితే ఒక సమయంలో ఫిలిప్పీ పత్రిక 1:21 మనం ఒకసారి చదువుకుందాం. పౌలు గురించి 2 మాటలు మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1:21 చదువుకుందాం. చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చచ్చిపోతే నాకు పరలోకం. బ్రతికితే విశ్వాసంతో బ్రతుకుతాను, క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతే నేను పరలోకం మందు ఉంటాను. కాబట్టి చావు అయితే నాకు లాభం, బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను. బ్రతికినన్ని రోజులు నేను పరిగెత్తుతూనే ఉంటాను అన్నాడు పౌలు. తన పరుగు పందెంలో ఎన్నో ఆటంకాలు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. తన పరుగు పందెంలో ఆటంకాలు, అభ్యంతరాలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నున్నాయంటే అలాగే ఉన్న కూడా పరిగెత్తాలి. ఎందుకంటే నేను పరుగు పందెంలో ఉన్నాను. విశ్వాసం అనే పరుగు పందెంలో నీవున్నావు, నేనున్నాను. విశ్వాసం అనే పరుగు పందెంలో మనమందరం నిలవబడ్డాం. విజిలేశాడు, పీక ఊదాడు యేసుప్రభు వారు, మనం పరిగెత్తుతూ ఉన్నాం. ఈ పరుగు పందెంలో మన లక్ష్యం ఏంటో తెలుసా? మన గురి ఏంటో తెలుసా? మనకు అప్పగించబడిన పనిని మనం చేస్తున్నామా? మనకు దేవుడు ఒక పని అప్పగించాడు, ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగించాడు. తన కొరకు బ్రతకాలి అని, తన మాటలు చెప్పాలని, సువార్త ప్రకటించాలని, మన తోటి వారికి చెప్పాలని. దేవుని సంకల్పం అంతా కూడా మనం తెలుసుకోవాలి, మన పక్క వారికి, మన ఎదుటి వారికి చెప్పాలి. ఈ పని మనమందరము చేయాలి. సువార్త ప్రకటించాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి. అది ఎంత ముఖ్యమో మనము కూడా విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం, రక్షణను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని పౌలు అంటున్నాడు. కాబట్టి ఈ లక్ష్యంలో ఆటంకాలు, పరుగు పందెంలో అభ్యంతరాలు, పరుగు పందెంలో గురి యొద్దకు వెళ్ళేటప్పుడు ఆటంకాలు, లక్ష్యం చేరేటప్పుడు అభ్యంతరాలు.
మన లక్ష్యం ఏంటో తెలుసా? మన లక్ష్యం, నేను పౌలు యొక్క లక్ష్యం ఏంటంటే నేను సువార్త ప్రకటించాలి, ప్రపంచ అన్ని జనులకు నేను సువార్త ప్రకటించడానికే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని పౌలు ఆ రోజు సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే రక్షించబడ్డాడో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఆయన రక్షించబడిన నాటి నుంచి కూడా సువార్త ప్రకటన, సంఘాల భారం, ఆత్మల భారం, అనేక మందిని రక్షించాలి అని తన పరుగును తుదముట్టించాలని తన లక్ష్యం ఏంటంటే ప్రపంచంలోని అన్ని జనులకు అందరికీ కూడా యేసయ్యను ప్రకటించాలి అనే లక్ష్యాన్ని తన కలిగి ఉన్నాడు. అనే తన యొక్క గమ్యం ఏంటంటే నేను సువార్త ప్రకటించాలి, నాకు అప్పగించబడిన ఈ పనిని నేను తుదముట్టించేంత వరకు నేను ఆగను, ప్రకటన ఆపను, ప్రకటించకపోయిన ఎడల నాకు, నేను సువార్త ప్రకటించిన ఎడల నాకు అమ్మా శ్రమ, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను పరిగెత్తకపోతే నాకు శ్రమ, నాకు అప్పగించబడిన పని ఇది నా లక్ష్యం. నా లక్ష్యం ఏంటంటే ప్రకటనయే నా లక్ష్యం, ఇది నా పని. ఈ పనిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, పరుగు పందెంలో ఆటంకాలు, మన లక్ష్యంలో అభ్యంతరాలు. సాతానుడు అభ్యంతరపరచడానికి రెడీగా ఉంటాడనమాట. బాగానే పరిగెత్తున్నాడు చూద్దాము. వెంటనే మన పక్కకు చేరేది ఎవరంటే మన విరోధి, మీ విరోధి అయిన అపవాది, గుడ్, వెరీ గుడ్ అమ్మా. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగాలని వెదకుచూ తిరుగుతున్నాడు అనమాట. ఎవరిని పడేద్దాం. ఎంతమంది పరిగెత్తున్నారు? మన సంఘంలో ఒక 30 మంది పరిగెత్తున్నారు. ఈ 30 మందిలో ఎవరిని పడగొట్టాలి పరిగెత్తకుండా? వాని లక్ష్యమే అది. వానికి ఒక లక్ష్యం ఉంది. ఎవరికి? అపవాదికి కూడా ఒక గమ్యం, ఒక లక్ష్యం ఉంది వానికి కూడా. వాని లక్ష్యం ఏంటో తెలుసా? ఎవరిని పరలోకం పోకుండా నరకానికి తీసుకుపోవాలని వానికి ఒక లక్ష్యం ఉంది. అతను కూడా ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని పిల్లల్ని అనగా దేవుని కుమారులను ఎవరిని కూడా పరలోకానికి పోనీయకూడదు, అందరినీ కూడా నరకానికే తీసుకెళ్ళాలి, అందరినీ పాపములో పడేయాలి, అందరి చేత తప్పులు చేయించాలి, అందరి చేత చెడ్డ పనులు చేయించాలి అనేదే వాని లక్ష్యం, వాని గురి కూడా అదే. కాబట్టి పరిగెత్తేటప్పుడు సడన్గా అపవాది వచ్చి డబ్బును ఆశ చూపిస్తప్పుడు ఏం పరిగెత్తుతావు? 1,00,000 రూపాయలు ఊకొస్తాయా? రా అంటే ఆ పరుగు పందెంలో డ్రాప్ అయ్యి సైడ్ అయిపోతాడనమాట. డబ్బు ఆశ చూపిస్తుంది అనమాట సాతాను. ఇంకొకరికి ఇంకొక ఆశ, భోజనాన్ని ఆశ చూపిస్తుంది ఒక్కొక్కరికి ఇంకొక ఆశ, శరీర ఆశలు ఉన్నాయి కదా, శరీర ఆశలు ఎన్నో ఉన్నాయి కదా, ఆశలన్నింటినీ చూపించేది సాతాను. వీటన్నిటిని చూస్తే పరిగెత్తలేవు. అందుకనే నేను వేటిని చూడను, నేను యేసు వైపే చూస్తాను అన్నాడు పౌలు. ఇన్ని శరీరాశలు ఉన్నాయి కాబట్టి, నేత్రాశ అవన్నీ ఉన్నాయి కదమ్మా, ఎన్నో శరీర కార్యాలు, జీవపుడమ్మము, గలతీ పత్రికల కదా. ఈ శరీర ఆశలన్నింటినీ కూడా నేను చూస్తే నేను గమ్యం చేరలేను. నేను శరీర ఆశలకు సాతానుకు బానిసగా లోబడను. నేను యేసు వైపు చూస్తే నేను గెలవగలను అని పౌలు ఎలా పరిగెత్తాడు అంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో మనం చదువుకుందాం. పరుగు పందెములో ఆటంకాలు 19 నుంచి 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 19 నుంచి. యూదుల వలన కుట్ర నాకు శోధనలు సంభవించినను, ఈ పరుగు పందెములో కన్నీళ్ళు ఉంటాయి. ఈ పరుగు పందెంలోకి వచ్చిన తర్వాత సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దుఃఖము, బాధ. చాలామంది అనుకుంటారు కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు మంచి జరుగుతాయి, చాలా దీవెనలు వస్తాయి, చాలా మనం ఆశీర్వదించబడతాం, యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు ధనం కలుగుతుంది, డబ్బు కలుగుతుంది, ఆశీర్వదిస్తాడు, సంపాదించుకోవచ్చు. అవన్నీ ఏమీ కాదు. అవన్నీ యేసు ప్రభువు చెప్పలేదు. యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, పౌలు అంటున్నాడు కదా, యూదుల వలన నాకు శోధనలు, కుట్రలు ఎన్నో వచ్చాయి, సంభవించాయి,
కన్నీళ్లు విడుస్తున్నాను, ప్రతిరోజు కన్నీటితోనే బ్రతుకుతున్నాను. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు. ఎందుకంటే నేను పరుగు పందెంలో ఉన్నాను. పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగా ఇంటింట మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. పౌలు పట్టణాలలో సువార్త ప్రకటించాడు, సంఘాలలో, చర్చల్లో, మందిరాలలో బోధ చేశాడు. ఇంటింటికి తిరిగి కూడా ప్రతి ఇల్లును విజిట్ చేసి దర్శించి కూడా వాక్యం చెప్పి యేసు ప్రభు గురించి ప్రకటన చేశాడంట పౌలు. కాబట్టి నేను హౌస్ విజిట్ చేశాను, ప్రతి ఇంట్లో దేవుని సువార్త ప్రకటించాను. ఇదంతా కూడా మీకు తెలుసు కదా. 22వ వచనం, ఇదిగో నేనిప్పుడు ఆత్మచేత బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు. ఒకటి మాత్రం నాకు తెలుసు, పరిశుద్ధాత్ముడు నాకు ప్రతిక్షణం బయలుపరుస్తుంది. ఏంటంటే బంధకాలు, శ్రమలు నా కొరకు ఎదురు చూస్తూ కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. పౌలు అంటున్నాడు, నా కొరకు నన్ను బంధించాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు, నన్ను పట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు, నన్ను కొరడాలతో కొట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు, నన్ను జైల్లో వేయాలని చూస్తూ ఉన్నారు, నన్ను అరెస్ట్ చేయాలని అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు, నన్ను చంపాలని కూడా ఎంతోమంది అన్నపానములు మాని ఉన్నారు. పౌలను చంపే మేము భోంచేస్తామని ఉన్నారంట. పరుగు పందెంలో ఇన్ని ఆటంకాలు, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు పౌలు. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 23:12. ఉదయమైనప్పుడు 23:12 ఉదయమైనప్పుడు యూదులు కట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారంట. చాలా యెరూషలేం పౌలు వస్తున్నాడు, ఇప్పుడు పౌలు వస్తున్నాడు, మనం చంపేద్దాం పౌల్ని అని ఎంతమంది పట్టుబట్టినారంట? ఎంతమంది ఉపవాసం ఉన్నారమ్మా? 13వ వచనం, ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ సంఖ్య, ఇంచుమించు 40 మంది అని చెప్తున్నాడు. 40 మంది మేము పౌలను చంపే భోంచేస్తాం, అంతవరకు మేము పచ్చి అది అనమాట మన వాడుక భాష కదా. పౌలను చంపేంత వరకు భోజనం మాట పక్కకు పెట్టు, పచ్చి మంచినీళ్ళు కూడా నేను ముట్టను, మేము ముట్టము. ఎందుకంటే వాడు చావాలి. ఎవరు పౌలు చచ్చిపోవాలి. ఎందుకు? మాకు తెలియకుండానే కొత్త జీసస్ని, ఇంతవరకు మేము వినలే ఆయన పేరు, యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాడు. కాబట్టి అలాంటి వాడు బతకకూడదు. ఈ నామాన్ని ప్రకటించే, యేసుక్రీస్తుని ప్రకటించే పౌలు బతకడానికి వీల్లేదు అని 40 మంది నీళ్లు, అన్నపానాలు, అన్నము నీళ్లు మానేశారంట. పరుగు పందెములో ఆటంకం, పరుగు పందెములో కష్టాలు, పరుగు పందెములో ఇబ్బందులు, పరుగు పందెములో శ్రమలు, అవన్నీ ఉన్నా కూడా 20వ అధ్యాయం 24వ వచనం, అయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును ఇన్ని కష్టాలు ఉన్నా, నా గురించి నన్ను చంపాలని 40 మంది అన్నపానములు మానేసి కక్ష కట్టినా, నాకు బంధకాలు, శ్రమలు కాచుకొని ఉన్నప్పటికీ, నన్ను బంధించి వారు ఎదురు చూస్తున్నప్పటికీ, నన్ను కొరడాలతో కొట్టినప్పటికీ, నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? లూకాసు వార్త 14:26 వచనములో, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాడు అన్నాడు. తన ప్రాణాన్ని సహా ద్వేషిస్తేనే నాకు పాత్రుడు. అనగా పరుగు పంజెములో పరిగెట్టేటప్పుడు ప్రాణం మీదికి వచ్చిన
ప్రాణాపాయ స్థితులు వచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి, మారు మనసును కాపాడుకోవాలి, మనకు అప్పగించబడిన పరిచర్యను కాపాడుకోవాలి. అప్పుడే నా శిష్యుడు అవుతావు అన్నాడు. అదే మాట పౌలు అన్నాడు, నేను నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు. ఇంకో మాట అంటాడు కదా పౌలు, నేను సమస్తమును గుడ్ పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఆ డబ్బు అది పెంట, చెత్త, బంగారు, వెండి, చెత్త. మనం అనగలమా? 1,00,000 రూపాయలు మన ముందుంటాయి, చెత్త పెంటతో సమానం అని మనం అనగలమా? అనలేము. బంగారు చెత్తలే, దాంతోనే మనం అనగలమా? పౌలు అన్నాడు, లక్షలు కోట్ల రూపాయలు డబ్బు, ధనాన్ని, బంగారు ఆ రోజు పౌలుకు ఆశ చూపించి ఉంటారు చాలామంది. అయినా అవన్నీ పెంటతో సమానం. వదులుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడు? ఎందుకు వదులుకున్నాడు? నాకు పరలోకమందు బహుమానం ఉంది, నాకు పరలోకమందు ధనం ఉంది. ఆ ధనం నాకు కావాలి అంటే, ఆ బహుమానం నేను పొందవలనంటే ఈ లోకంలో ఉన్నవన్నిటిని కూడా మనం పెంటతో ఎంచుకొని పరిగెత్తుతూనే ఉండాలి. ఈ పరిగెత్తే ఈ ప్రయాణంలో ఆటంకాలు, అభ్యంతరాలు రాక మానవు ఖచ్చితంగా వస్తాయి. సాతానుడు పెడుతూనే ఉంటాడు అభ్యంతరాలు, శ్రమలు, కష్టాలు పెడుతూనే ఉంటాడు. పౌలు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాడో, పౌలు ఏ విధంగా అయితే తన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడో, పరుగు పందెంలో ఆటంకాలు వచ్చినా, తన లక్ష్యంలో ఆటంకాలు వచ్చినా, యూదులు కుట్ర చేసినా, యూదులు బాధించినా, ఆయన రాళ్ళతో కొట్టినా, అనేక పర్యాయాలు ఓడ పగిలి సముద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క లక్ష్యాన్ని, తన యొక్క పరుగును ఆయన ఎక్కడ కూడా డ్రాప్ కాలేదు, ఎక్కడ కూడా ఆయన బ్రేక్ చేయలేదు, ఎక్కడ కూడా ఆయన సైడ్ అయిపోలేదు. ఒక్కసారి కూడా త్రొట్టిల్లకుండా పరుగు నా పరుగు తుదముట్టించాలి, ప్రాణం పోయేంత వరకు తుదముట్టించాలి. ఇదే నా లక్ష్యం, ఇదే నా గోల్, ఇదే నా గమ్యం అన్నాడు పౌలు. ఈ రోజుల్లో నేను చిన్న శోధన వచ్చిన, చిన్న బాధ కలిగిన విశ్వాసమందు త్రొట్టిల్లుతున్నా. ఏం ఏసయ్యలే, ఏసయ్య ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు? దేవుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, అయినా మాకు కష్టాలు, అయినా మాకు ఈ శ్రమలు, అయినా మాకు ఈ బాధలు ఎందుకు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పరుగు పందెంలో వచ్చేవే కష్టాలు, ఈ పరుగు పందెంలో కలిగేవే శోధనలు, ఇబ్బందులు. ఇతడు నాకిష్టమైనట్టు కష్టము అనుభవించెను. ఎవరైనా? ఇతడు నాకిష్టమైనట్లు కష్టం అనుభవించెను. అమ్మా రాజమ్మ కన్నడ మాట్లాడి చెప్పింది ఎవరమ్మా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? కొట్టాలి గట్టిగా. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట క్లూ ఇచ్చేవరకే దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్యాన్ని మన మనసులో దాచుకోవాలి. మన చర్చిలో వాక్యం ఉంటే ఏ అభ్యంతరాలు రావు. మన మందిరంలో వాక్యం ప్రకటించబడాలి. మంచి బలమైన ఆహారం ప్రకటించబడితే విశ్వాసులు త్రొట్టిల్లరు, విశ్వాసులు సంఘం నుంచి ఎక్కడికి వెళ్ళరు, చెదరిపోరు, సంఘములోనే ఉండడానికి ఆశపడతారు. మన దగ్గర సబ్జెక్టు, మన దగ్గర అంశం, మన దగ్గర వాక్యం, మన దగ్గర బలమైన పదార్థం, ఆహార పదార్థం అనగా ఆత్మీయ ఆహారం, బలమైన ఆహారం మన దగ్గర ప్రకటించబడకుంటే సంఘములో సభ్యులు ఏమైపోతారంటే ఎక్కడ మంచిగా ఉంటే అక్కడికి వెళ్ళడానికి అలవాటు పడతారు. కరెక్టే కదా? ఇక్కడ లేదు కాబట్టి ఉన్న కాడికి వెళ్తామంటారు. ఏం చెప్తాడు పాస్టర్, ఏం వాక్యం చెప్తాడు, ఏదో చెప్తాడు, ఏం ముగిస్తాడో తెలియదు. ఏదో ఒక అధ్యాయం తీసుకుంటాడు, ఒక 4 మాటలు చెప్తాడు, ఆమెను అంటాడు, అయిపోయి. ఏం నేర్చుకున్నాం మేము? అందుకని ఆడ వాక్యం లేదు. ఆ చర్చిలో వాక్యం సరిగ్గా ఉండదు, ఆ చర్చిలో పాస్టర్ మంచిగా చెప్పడు, ఆయన చెప్పేది ఆయనకే తెలియదు. కాబట్టి ఏం నేర్చుకోలేకపోతున్నాం. కాబట్టి పలానా దగ్గర ఆ సార్ బాగా చెప్తాడు, మంచి జ్ఞానం, మంచి సబ్జెక్ట్ చెప్తాడు ఆ సారు, కాబట్టి ఆడికి వెళ్దాం.
వెళ్తారు కదా, ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్తారు? మన సంఘంలో బలమైన వాక్యోపదేశం లేదు కాబట్టే బయటకు వెళ్ళడానికి ఛాన్సులు ఉన్నాయి. మన సంఘంలో బలమైన ఆహారాన్ని, బలమైన వాక్యోపదేశాన్ని విత్తి చూడండి, విత్తి చూడు రావడానికి అలవాటు చేసుకుంటారు. ఇక్కడే కూర్చొని వాక్యం విని రాసుకోవడానికి అలవాటు కలిగి ఉంటారు. కాబట్టి మన సంఘంలో వాక్యానికి ప్రిఫరెన్స్, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వము. అందుకని మనకేం తెలియదు అంటారు అవతల వాళ్ళు. ఏమా బయట సంఘాల వాళ్ళు, వేరే మినిస్ట్రీ వాళ్ళు, వేరే డినామినేషన్ వాళ్ళు ఏమంటారంటే ఎంబీ పాస్టర్లకు, ఎంబీ సంఘస్థులకు ఏం వాక్యం తెలియదు అంటారు. ఎందుకు? బోధించేవాడు సరైన బోధకుడు దొరకక, బోధించక, సరైన బోధకుడు లేక, గొర్రెలకు సరైన మేత పెట్టక, గొర్రెలకు ఏం తెలియదు, కాపరికి ఏం తెలియదు. కాపరి బోధించలేకపోవడం వల్ల గొర్రెలు కూడా నేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఎంబీ సంఘాల్లో వాక్యం లేదు, జీవం లేదు, అసలు బైబిలే వాళ్ళకి తెలియదు అని ఈరోజు వరకు మనం నిందలు పడుతున్నాం, ఈరోజు వరకు మనం బాధించబడుతున్నాం. మనల్ని ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంబీ సంఘస్థులను కానీ, ఎంబీ సేవకులను కానీ, ఎంబీ విశ్వాసులను కానీ ద్వేషించే వాళ్ళు, చిన్నగా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకు బైబిల్ తెలియదు కాబట్టి. బాగా బోధించే వాళ్ళ దగ్గరికి వెళ్దామని వెళ్తారు. ఎందుకు వెళ్తారు? మన దగ్గర బోధించేవాడు లేడు కాబట్టి, బలమైన వాక్యోపదేశం అందించేవాడు లేడు కాబట్టి వెళ్తారు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి స్థితులు మనం రోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఇతడు కష్టం అనుభవించాను కాబట్టి ఇక్కడ కదమ్మా, ఇతడు నాకు ఇష్టమైనట్లు కష్టం అనుభవించాను కనుక ఇప్పుడు గుడ్ నెమ్మది పొందుతున్నాడు. అతడు అక్కడ తనకిష్టమైనట్టు జీవించాడు కాబట్టి ఇక్కడ యాతన పెట్టబడుతున్నాడు. భూమి మీద కష్టం అనుభవించిన వ్యక్తి ఎవరమ్మా? లాజరు. ఏ లాజరు? మరియా మార్తల లాజరా, ధనవంతుని లాజరా? అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు లాజర్లు ఉన్నారు కదమ్మా. ధనవంతుని లాజరు కాదు కదా, ధనవంతుని లాజరు కాదు కదా అమ్మా. కష్టం అనుభవించినది ధనవంతుని లాజరు కాదు కదా, మరియా మార్తల లాజరు కదా, కాదు కదమ్మా. పరదేశంలో అబ్రహాం రొమ్మున చేరినది ఎవరు? మరియా మార్తల లాజరా, ధనవంతుని లాజరా? ధనవంతుని లాజరు. గుడ్, వెరీ గుడ్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ధనవంతునితో అంటున్నాడు, భూమి మీద నీకు ఇష్టమైనట్టు జీవించావు, సంతోషంగా ఎంజాయ్ చేసావు, అయితే ఇక్కడ శ్రమ అనుభవించు. లాజర్ అయితే భూమి మీద తన పరుగు పందెంలో ఎప్పుడు కూడా సంతోషపడలేదు, ఎప్పుడు ఆనందించలేదు, ఎప్పుడు డబ్బు చూడలేదు, ఎప్పుడు కూడా నేను సుఖంగా ఉండాలని కోరుకోలేదు. కాబట్టి ఎప్పుడు చూడు విశ్వాసం, ప్రార్థన, తన పరుగు తుదముట్టించాడు బీద లాజరు ఏం చేశాడు? తన పరుగు తుదముట్టించాడు. కాబట్టి ఏమయ్యాడు? పరదేశులో నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, ఈరోజు నువ్వు నేను కూడా కష్టం అనుభవించాలి, శ్రమ అనుభవించాలి. శ్రమ అయినా, దుఃఖమైనా, ఏమైనా, అది నింద అయినా అన్నిటినీ ఓర్చుకొని సహించి విశ్వాసమందు మనము నిలకడగా ఉండి పరిగెత్తాలి. ఈ పరుగు పందెమందు ఓపికతో మనం పరిగెత్తుతాం. విశ్వాసమందు పరిగెత్తి మనము కూడా బహుమానాన్ని పొందడానికి సిద్ధపడదాం. అలా పౌలు పరిగెత్తాడు, అలా లాజరు పరిగెత్తాడు, అలా యోబు పరిగెత్తాడు. ఆటంకాలు వచ్చినా యోబు పరిగెత్తాడు, ఆటంకాలు వచ్చినా లాజరు పరిగెత్తాడు. ఆటంకాలు, అభ్యంతరాలు, కష్టాలు, శ్రమలు, నిందలు వచ్చినా పౌలు పరిగెత్తాడు, జీవకిరీటాన్ని పొందారు. ఈరోజు నీవు నేను కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి కష్టం అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, ఆర్థికంగా ఇబ్బందులు అనుభవించాలి, ఎన్నో
దేవుని వలన పరీక్షలు అనుభవించాలి, సాతాను వలన శోధనలు అనుభవించాలి. అప్పుడే మనకు పరలోకము మనకు పరలోకానికి చేరడానికి అర్హులంగా ఉంటాం. అప్పుడే యేసయ్య శిశువులుగా ఉండడానికి కూడా అర్హులంగా ఉంటామని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం పేరట మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగోనైనా మా పరుగు పందెంలో ఆటంకాలు, మా పరుగు పందెంలో అభ్యంతరాలు, మా పరుగు పందెంలో శోధనలు ఎన్నొచ్చినా, పౌలు పరిగెత్తినట్లు మేము పరిగెత్తుటకు సహాయం దయచేయండి. ఎన్నొచ్చినా లాజరు పరిగెత్తినట్లు మేము కూడా పరిగెత్తుటకు సహాయం దయచేయండి. ఎన్ని కలిగినా యోబు వలె పరిగెత్తుటకు సహాయం దయచేయండి. పరుగు పందెంలో ఓపిక, పరుగు పందెంలో విశ్వాసమును మాకు అనుగ్రహించండి. పరుగు పందెంలో యేసు వైపే చూస్తూ పరిగెత్తుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మా తండ్రి, యేసు వైపే చూచే భాగ్యం మాకు దయచేయండి. లోకం వైపు చూసి లోతు భార్య ఉప్పు స్తంభమైనట్లుగా మేము వెనుకకు చూడకుండా, నాగటి మీద చేయి పెట్టాము, వెనుకకు చూడకుండా ముందుకే యేసు వైపే చూస్తూ పరిగెత్తుటకు సహాయం దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పణ చేస్తూ వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.